ఒకసారి చోటుబాయికి బాబా దర్శనమిచ్చి, నా పాదాలకు పసుపు కుంకుమ పెట్టు అని కల వచ్చింది. సాయిరా సాయిరా బాబా సాయిరా సాయి. ఆమె ఆ స్వప్నాన్ని నానాసాహెబ్ చందోర్కర్కి తెలియజేసింది. ఒక జత వెండి పాదుకులు చేయించి వాటిని షిరిడీకి తీసుకెళ్ళి బాబా ఆశీస్సులు పొంది ఆ పాదుకులను నిత్యం పూజించుకోమని సలహా ఇచ్చాడు నానాసాహెబ్. ఆమె అలాగేనని వెండి పాదుకులు చేయించుకొని షిరిడీకి తీసుకెళ్ళింది. బాబా దర్శనార్థం ఆమె ద్వారకామాయికి వెళ్ళగానే అంతవరకు కాళ్ళు ముడుచుకొని కూర్చొని నానాసాహెబ్తో మాట్లాడుతున్న బాబా ఆమెను చూడగానే కాళ్ళు బారజాపి, ఆ పాదుకులను ఈ పాదాలపై ఉంచి పూజించుకో అన్నారు ప్రసన్నంగా. ఆమె ఆనందానికి అవధులు లేవు. బాబా పావన పాదాలపై పాదుకులుంచి పూజ చేసుకుంది. పూజ అనంతరం బాబానే ఆ పాదుకులను ఆమె చేతిలో పెట్టారు. బాబా నానాసాహెబ్ వైపు చూసి నవ్వుతూ, నానా, చూశావా, ఈ తల్లి నా పాదుకులను కోసి తీసుకెళ్తుంది అన్నారు. చోటుబాయి ప్రధాన్ ఆ పాదుకులను తెచ్చుకొని తన ఇంట్లో నిత్యము పూజించుకోసాగింది. బాబా ఇచ్చిన ఆ పాదుకుల్ని మీరు కూడా ఇప్పుడు దర్శించుకోండి. శ్రీమతి ప్రధానికి అంటే చోటుబాయికి బాబా ఇచ్చిన పాదుకులు ఇప్పటికీ వారింట్లోనే ఉన్నాయి. ఆ నిజ పాదుకుల్ని ఇప్పుడు మీరు దర్శించుకోవచ్చు. అదేవిధంగా చోటుబాయి యొక్క ఒరిజినల్ ఫోటోను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. నిజంగా ఆ పాదుకుల్ని చూసినా కూడా మన జన్మధన్యమే. సాయినాథ్ మహారాజ్కి జై.